బీసీలకు జాతీయ స్థాయిలో రాజకీయ గుర్తింపు తెచ్చిన ఘనత కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే దక్కిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. బీసీల అభ్యున్నతికి చంద్రబాబు కృషి చేస్తే వెనుకబడిన వర్గాలకు జగన్ వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. గుంటూరులో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన దేవళ్ల వెంకట్ సహా పలువురు నేతలు వైసీపీని వీడి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్ సమక్షంలో టీడీపీలో చేరారు. వడ్డెర నేతలకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీసీలంటే భారత్ కల్చర్, బీసీలంటే భారత్ బ్యాక్ బోన్. ఇది గ్రహించిన మహానాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, చీఫ్ సెక్రటరీ కానీ, డీజీపీ కానీ, ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పల్లా శ్రీనివాస్ గారు కానీ, మరి కేంద్రంలో ఉన్నటువంటి డైనమిక్ లీడర్ రామ్మోహన్ నాయుడు గారు కానీ, ఇలా ఎంతో మందికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు గత 5 సంవత్సరాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా పేరుకి ఒక 4 డిప్యూటీ సీఎం, 4-5 డిప్యూటీ సీఎం ఇచ్చారు. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. బీసీ కార్పొరేషన్ పేర్లు ఉంటాయి, నిధులు ఉండవు. ఆ బీసీ కార్పొరేషన్కి వెళ్తే కూర్చోడానికి కుర్చీ ఉండదు, తాగడానికి కప్పు కాఫీ కావాల్సిన డబ్బులు ఉండవు. మీరు ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్నందుకు డెఫినెట్ గా ఈరోజు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఈ పార్టీ మరింత బలపడుతుంది. బీసీలు అంటే వెనకబడిన కులాలు కాదు, వెన్నుముక కులాలుగా మనం అభివృద్ధి చెందాలి. అందుకు రాష్ట్రంలో ఒక చక్కటి ప్రభుత్వం ఉంది, మనకు అన్ని విధాల అండదండగా నిలుస్తుంది. అన్ని విధాలా మనకి ముందుకు తీసుకెళ్లే ఒక అద్భుతమైన ఆలోచన, విజనరీ లీడర్ నాయకత్వం మనకు ఉన్నారు. ఈ రోజు రాజకీయాల్లో కూడా ముందుకు వెళ్లే ఒక అవకాశం కూడా మనకు కల్పిస్తున్నారు. ప్రతి ఒక్క అంశంలో కూడా వాళ్ళు మేము ఉన్నాము అని చెప్తున్నారు. ఈ రోజు అందరం ఒకటయ్యా, ఒక కుటుంబ సభ్యులాగా ముందుకు వెళ్దాం. అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు 34% ఇస్తే గత ప్రభుత్వంలో బీసీలకు వెన్నుపోటు పొడిచినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 34% ఉన్నటువంటి రిజర్వేషన్ని 24% చేస్తూ దాదాపు 16,800 మందికి రిజర్వేషన్లను కోల్పోయి ఈరోజు కార్పొరేటర్లుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా అవకాశం రాకుండా బీసీలందరినీ కూడా తొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎంతమంది బీసీలకు అవకాశం అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ.